నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. పవర్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో తెనాలి రావి సాంబయ్య మున్సిపల్ మౌలిక ఉన్నత పాఠశాల విద్యార్థుల రైతు బాగుంటేనే అందరూ బాగుంటామనే నినాదం విధానంగా రైతులు సత్కరించిన దంపతులు. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం నుండి వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు. అమృత భారత్ పథకం ద్వారా తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ద్వారా ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అమృత భారత్ పథకాన్ని అమలు చేస్తూ తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27,67,00,000 రూపాయలను కేటాయించింది. స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఈ పనులు పరిశీలించే బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో తెనాలి రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సోమవారం భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించారు. అభివృద్ధి పనుల పట్ల ప్రయాణికుల స్పందన తెలుసుకున్నారు. అనంతరం తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు మీడియాతో మాట్లాడారు. 1, 2, 3 ప్లాట్ఫామ్స్పై చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, తద్వారా ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులు చోటు చేసుకున్నాయని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నవరపు వేణు, కుషర్రాజ్ జైన్, శేఖర్ రవీంద్ర, బిట్రా కనకదుర్గ, ధారా సాయిగుప్తా తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద అమృత భారత్ పథకంలో అన్ని రైల్వే స్టేషన్స్ని కూడా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఉన్న అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే తెనాలిని కూడా అమృత భారత్లో పెట్టడం, దీనికి 27,67,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవడం, అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారుల తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన ప్రజల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఈ తెనాలిలో ఒక సుందర నగరంగా, ఆ సుందర నగరంలో ఒక మంచి రైల్వే స్టేషన్ ఉండాలన్న ఆకాంక్షని, అదేవిధంగా పొద్దునపూట ఉదయం తెనాలి పరిసర ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైంది. కరోనా టైంలో పొద్దునపూట 8 గంటలకి పాసెంజర్ ఉండేది, బెట్టరగుంట పాసెంజర్. ఆ పాసెంజర్ని కూడా తొలగించారు. ఆ పాసెంజర్ని పెడితే ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చాలామంది చదువుకునే వారందరికీ కూడా అది చాలా ఉపయోగకరమైన ట్రైన్ కాబట్టి తక్షణమే ఆ ట్రైన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. పార్టీకి, భారతీయ జనతా పార్టీ సంబంధించిన అశ్విని వైష్ణవ్ గారికి మరియు మా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ పని సవ్యంగా సాగట్లేదని, పని మరామతులు తొందరగా చేయట్లేదని మేము కూడా వాళ్ళకు కూడా తెలియపరిచి ఈ సమస్య పరిష్కారం కోసం మేము వారికి కూడా లెటర్స్ రాయాలనుకుంటున్నాం. తెనాలి పట్టణానికి చెందిన ఒక దంపతులు తమ వివాహ 40వ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకొని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని 40 మంది రైతులను సత్కరించి అన్నదాతల పట్ల తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. తెనాలిలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరంలో సోమవారం ఈ అరుదైన కార్యక్రమం ఆర్య సమాజం క్రియాశీలక సభ్యురాలు కళ్యాణి రవీంద్ర ఆధ్వర్యం నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన మడిపల్లి వెంకటమోహన్ శ్రీనివాసరావు, వెంకట లక్ష్మీ పద్మజల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలో తెనాలి పరిసర గ్రామాల్లోని 40 మంది రైతులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. భారతీయ సంస్కృతిలో రైతు ప్రాధాన్యత గణనీయమైంది. అందరికీ అన్నం పెట్టే రైతు బాగుంటే అందరూ బాగుంటారనే భావనతో తమ పెళ్లి రోజు వేడుక సందర్భంగా రైతులను సత్కరించి తమ వంతు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆ దంపతులు తమ అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్య సమాజ ప్రతినిధులు రైతులను సత్కరించే ఈ అరుదైన వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమ విశిష్టతను కళ్యాణి రవీంద్ర తమదైన శైలిలో వివరించారు. 40వ పెళ్లి రోజు సందర్భంగా 40 మంది రైతులకు మేము సన్మానం చేయదలిసినాము. ఆ రైతులకి ఎందుకు చేయాలి అంటే ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తా అంటే చుట్టము, పక్కము లేదా వాళ్ళనే పిలుచుకుంటారు. కానీ నేను అలా కాకుండా వినూత్న పద్ధతిలో మనకు ఆహారం పండించే రైతులకి వాళ్ళకి సన్మానం చేద్దామని కోరికతో వెరైటీగా చేశాను. కాబట్టి 40 మంది రైతులు కూడా వచ్చినందుకు నాకు ధన్యవాదాలు వాళ్ళకి.
ఇదే కార్యక్రమం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. మా వివాహం అయ్యి 39 నుండి 40 సంవత్సరం జరిగి ఈరోజు వచ్చిందనమాట. రైతు లేనిదే మనకి ఏ ఆహారము లేదు. ఆఖరికి మన దేశాన్ని కాపాడే జవాన్కైనా సరే ఆ రైతు పండించే ఆహారమే ఉండాలి. పంచభూతాలు ఎంత ముఖ్యమో అలానే మన రైతన్న కూడా అంతే ముఖ్యం. రైతు లేనిదే మానవ జాతికి మనుగడే లేదు. వారికి బట్టలు వస్త్రాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి సత్కారం చేశామండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలానే వీళ్ళందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ మా దంపతులు ఆశీస్సు కోరుకుంటున్నాం. తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సోచ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఔతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీన పూర్ణావతి తిరుప్పావుల సేవ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. నిఖిల్ శాండీలా మాట్లాడుతూ వైఖాన సాగం ప్రకారం జరిగే ఉత్సవాల్లో సోమవారం స్వామివారికి అష్టోత్తర శతకళాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర అధివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీన సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ విశేషణ పూజలు, 18వ తేదీన పవిత్ర విసర్జన, పూర్ణావతి, తిరుప్పావుల సేవా పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, రొంపిచెల వెంకట కిరణ్ కుమార్, రొంపిచెల సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివేడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన రావి సాంబయ్య మున్సిపల్ బాలుత ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ నెల 14-15 తేదీల్లో అమలాపురంలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ విభాగంలో వివిధ కేటగిరీస్లో నిర్వహించిన పోటీల్లో రావి సాంబయ్య బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు బ్యాక్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ మీట్కి అర్హత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ విజేతలకు అభినందనలు తెలిపారు. విజేతలుగా ప్రతిభ కనపరిచిన దనాల తనుశ్రీ, షేక్ అనీఫ్, లీలా నాగేంద్రబాబు, ఎడ్ల తరుణను ఎన్సీసీ అధికారి పరిషత్ సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. సెలవు దినాల్లోనూ తెనాలి పట్టణానికి చెందిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నాయని ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మిలాదునబీ పండుగ సందర్భంగా సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తెనాలి పట్టణంలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం పట్ల ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆయా కళాశాలను మూయించే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘ నాయకులు తమదైన విధానంలో ఆందోళన చేసి తరగతులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్ మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నాయని అన్నారు. విద్యార్థులను మానసికంగా హింసకు గురిచేసే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ ధోరణి మార్చుకోవాలని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడం విచారకరమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఏఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు గండు శివ, జిల్లా నాయకులు మద్దినేని కిరణబాబు, చెన్నూరు సాయి, భూమేష్, అఖిల్ తేజ, పండు, హేమంత్ తదితర విద్యార్థి సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మిలాద్ నబీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగానే తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి అన్ని కళాశాలలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ అనేది వినకుండా మరి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా ఈ తరగతులు నిర్వహించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి కేవలం ర్యాంకుల పేర్లతో మీ పిల్లల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ ప్రాణాలను తీసే స్థితికి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ సెలవు దినాల్లో కనుక స్కూల్స్, కాలేజీలు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనకి దిగి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మరి ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. సహకరించినటువంటి విద్యార్థి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీని మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు సహకరించిన విద్యార్థులందరికీ, పాఠశాల యాజమాన్యాలకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అణగారిన వర్గాలను ఆదుకోవటమే ఈరీ మినిస్ట్రీస్ యొక్క ప్రధాన ఉద్దేశమని తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరీ మినిస్ట్రీస్ నిర్వాహకులు సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో సుధీర్ కుమార్ తల్లి లలిత కుమారి జయంతిని పురస్కరించుకొని నిరుపేదలకు దుప్పట్లు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదేవిధంగా జేబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుధీర్ కుమార్ కుమారుడు డేవిడ్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. కార్యక్రమం ప్రాధాన్యతను సుధీర్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సోమామంజరి, ఆర్టీసీ అధికారి ఈ కోటేశ్వరరావు పాల్గొనగా జేబీఎం ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్, పేరం అరుణ, సయ్యద్, గోవా కుమారి, బాలరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు. మా తల్లిగారు అయినటువంటి లలిత కుమారి గారి యొక్క జయంతి సందర్భంగా, అలాగనే మరి ఈ దినమే నా చిన్న కుమారుడు డేవిడ్ షెపోర్డ్ పుట్టిన దినం కూడా ఈరోజు ఆ రోజే కలిసి రావడం జరిగింది. దేవన్న, రామారావు గారు వారు ఇరువురు కూడా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరదల్లో ఉన్నటువంటి వారికి మేము క్యాంప్స్ పెట్టడం, అనాథలను ఆదుకోవటం, వృద్ధులాశ్రయాలు ఇవన్నీ చూసిన తర్వాత వారు నిర్ణయించుకున్నారు ఈ కంచెలపాలెంలో ఈ సంవత్సరం లలితమ్మ గారి యొక్క జన్మదిన వేడుకలు మేము జరిగించాలి. ఈ ప్రాంతంలో మరి పేదలకు మరి ఈరే మినిస్ట్రీస్ తరఫున సహాయ సహకారాలు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మరి రామారావు గారు, మరి దేవయ్య గారు వారిరువురు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా ఈరే మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరే మినిస్ట్రీస్ సేవలు ఈరోజు మరి నిత్యావసర వస్తువులు, అలాగనే కూరగాయలు, అక్కడ ఉన్నటువంటి వారికి కొంత ఆర్థిక సహాయం కూడా మా తల్లిగారి యొక్క పుట్టుక సందర్భంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరే మినిస్ట్రీ సేవ ఒకే ఉద్దేశం, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు వారు చెప్పినట్లుగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తాం. మీ దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్వగ్రామం అయిన కంచెలపాలెంలో ఈరే మినిస్టర్ లలిత కుమార్ గారు ఈరోజు సుధీర్ కుమార్ గారు మా కంచెలపాలెం కాకుండా చాలా లంక గ్రామాల్లో కూడా చేస్తున్నారు. వారికి దేవుడు ఎల్లకాలం తోడుగా ఉంటారు. అట్లానే ప్రతి గ్రామంలో వారు బ్రతుకుంటుందని కూడా పిల్లలకు కూడా ఏంటి ఈరోజు మా బాబు డేవిడ్ బాబు పుట్టినరోజు సందర్భంగా, తర్వాత లలితమ్మ గారు పుట్టిన సందర్భంగా గ్రామాల్లో వృద్ధులకు దుప్పట్ల పంచడానికి కార్యక్రమం వచ్చాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతలంక గ్రామానికి చెందిన అరవింద వారి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనవడు అరవింద్, వేమూరి రవిల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం ఎన్ఆర్ఐలు ముందుకొచ్చి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హిమబిందు, సుమతీదేవి, బిందు, రత్నప్రసాద్, శేషగిరి, టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఇటీవల సంభవించినటువంటి వరదలతో నష్టపోయినటువంటి లంక గ్రామాల ప్రజలకి ఈరోజు కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో చీఫ్ మినిస్టర్ వేమూరి లక్ష్మణరావు గారి జ్ఞాపకార్థం వారి మనవడు వేమూరి అరవింద్ గారు ఈ లంక గ్రామాల వారధి అరవింద వారధి, ఆ అరవింద వారధి నిర్మాణానికి ఎంతగానో కృషి చేసి సాధించినటువంటి వేమూరి లక్ష్మణరావు అరవింద్ వారు వేమూరి లంక గ్రామాల్లో ప్రతి వరద వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించి దైనందిన కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాన్ని తనలో ఎంతో శ్రద్ధతో, శ్రమతో మరి తిరిగి సాధించి పెట్టినటువంటి వ్యక్తి లక్ష్మణరావు వారి మనవడు మిత్రుడు అరవింద్ ఎన్ఆర్ఐగా ఉంటూ గ్రామం మీద, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మీద సహకారంతో ఏదొచ్చినా వాళ్ళ చేదోడు వాళ్ళలో ఉంటారని చెప్పి ఈరోజు ఒక బాధ్యతగా పెట్టడం అనేది ఎంతో అర్థమయ్యేది. నేను మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర వారి అన్ని విధాలుగా ఉంటారని చెప్పి
తెనాలి పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం వారు శ్రీహరికోటలో భారతీయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించే గణనాథుని నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చి అక్కడ అందరి అభినందనలు అందుకోవడం పట్ల కళాకేంద్రం నిర్వాహకురాలు వెంకటలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీహరికోట శాస్త్రవేత్తలు తమకు కల్పించిన అవకాశాల పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులందరికీ శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం సందర్శించే అవకాశం లభించిందని, ఎంతో ఆదరణతో వ్యవహరించిన శాస్త్రవేత్తల బృందం చిన్నారులను సముచిత రీతిలో ప్రోత్సహించి మెమోటలు బహుకరించారని అన్నారు. శాస్త్రవేత్తల ఆదరణ పట్ల శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం నిర్వాహకులు వెంకటలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అద్భుతంగా చేయించిన ఒకసారి వెంకటలక్ష్మి మేడం గారికి, ఆవిడ ఎంఏ కూచిపూడిలో ఎంఏ చేశారు, ఆవిడ బిఏ బిఈడి చేశారు. సో వారి నేతృత్వంలో కొన్ని వందల మంది పిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతున్నారంటే నిజంగా చాలా సంతోషంగా. మెనీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ నార్త్ ఇండియన్స్ ఆర్ దేర్. ఇట్స్ ఏ స్మాల్ ఇండియా. మాదొక చిన్న భారతదేశం, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. నిజంగా మేడం, వి హార్ట్ఫుల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ వి థ్యాంక్ యూ. తెనాలి పట్టణానికి చెందిన యూనిక్ తైక్వాండో అకాడమీకి చెందిన క్రీడాకారులు ఈ నెల 14-15 తేదీల్లో కడప జిల్లాలో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి 5 స్వర్ణ పథకాలను కైవసం చేసుకుని మరోమారు క్రీడారంగంలో తెనాలి యొక్క సత్తాని చాటి చెప్పారు. తెనాలి చెంచుపేటలోని యూనిక్ తైక్వాండో క్రీడాకారులు ఈ నెల 14-15 తేదీల్లో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న 6 తెనాలి క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి 5 స్వర్ణ పథకాలను 1 రజక పథకం సాధించినట్లు తాయిక్వాండో అకాడమీ చీఫ్ భట్టు నాగరాజ్ వివరించారు. విజేతలను అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాయుడు, అకాడమీ అధ్యక్షురాలు పి గీత, కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యవనస్తులు వ్యసనాలకు బానిస కాకుండా దేవుని చూపిన మార్గంలో ముందుకు సాగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రపంచ బైబుల్ ప్రచారకులు, ప్రముఖ సినీ నటులు రాజా తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో యువతకు సందేశాన్ని ఇచ్చారు. జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సోమవారం తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రంలో జైపాల్ శాస్త్రి పర్యవేక్షణలో క్రైస్తవ సంఘీయుల యవనస్తులకు యూత్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటులు రాజా బైబుల్ సందేశాన్ని వినిపిస్తూ యువత తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో, దేవుని సేవలో ఎలా ఎదగాలో వివరించారు. ఇదే క్రమంలో దావీదు గ్రంథం నుండి యువతకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమిళ సంగీత దర్శకులు అలీన్ యువత కోసం రూపొందించిన యోజనమా కదలిరా అనే పాటల సీడీని ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుండి క్రైస్తవ మత ప్రచారకులు, యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాధి ఎందును బాధ ఎందును లేని అందును ఇంకా నష్టమందును కష్టమందును మళ్ళీ పెళ్లి ప్రమాణాల్లో నష్టమైన కష్టమైన బాధ ఎందు వ్యాధి అంత వ్యక్తిదే. నేను 200 కథలు చదివాను. కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మరి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబడినటువంటి యూత్ మెగా ఫెస్ట్కి ముఖ్యమైన అతిథులుగా మాస్టర్ రాజా గారు, మరి ఆయన సినిమా యాక్టింగ్లో ఉండి గత కాలము మంచి హీరోగా పనిచేసి తర్వాత ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన దేవుని పరిచయలో ఉంటూ విదేశాలు తిరుగుతూ ఈరోజు మన తెనాలి ప్రాంతంలోకి వచ్చారు. కాబట్టి ఆయన ఈ మొదటి సెషన్, సెకండ్ సెషన్లో చక్కటి వాక్యమును యవ్వనస్తులు బలపరిచే విధంగా అనేకమైనటువంటి మాటలు, మొత్తమందికి బానిస అవ్వద్దని, అలాగే డ్రగ్స్కి గంజాయికి బానిస అవ్వద్దని, వాటిని విడిచిపెట్టి నూతన జీవితం పొందుకొని మీరు ఆశీర్వదించబడతారు, కుటుంబాలు ఆశీర్వదించబడదని గొప్ప మాటలు అనేక మందికి తెలియజేశారు. కాబట్టి యవనస్తులు అనేక మంది కూడా ఆ మాటలు విని వాటి చేత బలపరచబడ్డారు. యువజనమా కదలిరా అనేటువంటిది యవనస్తులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పాట నుండి ఈ పాటలో చక్కగా మరి ఆల్డిన్ గారు చెన్నై నుండి వచ్చారు. ఆయన మా మధ్యలోకి రావటం సంతోషకరము. యువజనమా కదిలిరా ఈ ఆడియో బ్రదర్ జైపాల్ గారు ఈ పాటని కంపోజిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డింగ్స్ అంతా చెన్నైలో చేశారు. యూత్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా దేవునిలోకి రావాలనే ఒక సబ్జెక్ట్ అంతా దీంట్లో చక్కగా రాశారు బ్రదర్ జైపాల్ గారు. నేను దీనికి ఆర్కెస్ట్రేషన్స్, లైవ్ రిథమ్స్ అన్ని చెన్నైలోనే చేశాను. సో మీరందరూ ఈ పాటను విని చక్కగా దీని ద్వారా
తెనాలి గుంటూరు ప్రధాన రహదారి చెంచుపేట వద్ద ఆదివారం రాత్రి జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే 4 వ్యక్తులు తీవ్ర గాయాల పాలై తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారిలో చెంచుపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అదే రోడ్లో చెంచుపేట కరెంట్ ఆఫీస్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న బైక్ యాక్సిడెంట్కు గురై ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు 4 తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 3 టౌన్ సిఐ ప్రమాదానికి గల కారణాలను, క్షతగాత్రుల వివరాలను మీడియాకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. పవర్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో తెనాలి రావి సాంబయ్య మున్సిపల్ మౌలిక ఉన్నత పాఠశాల విద్యార్థుల రైతు బాగుంటేనే అందరూ బాగుంటామనే నినాదం విధానంగా రైతులు సత్కరించిన దంపతులు. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం నుండి వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.